గుంటూరు నగరంలో స్టడీ సెంటర్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి స్టడీ సెంటర్ని కూల్చివేయడంతో దానిని పునర్నిర్మాణించాలంటూ కూడా ఈరోజు గుంటూరు నగరంలోని లాడ్జ్ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టు అదేవిధంగా కవి అయినటువంటి విల్సన్ అమర నిరాదేశ కూర్చోవడం జరిగింది. దానికి సంబంధించి అసలు ఆయన ఏం కోరుతున్నారు, ఈ స్టడీ సెంటర్ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు కూల్చివేత తర్వాత విద్యార్థుల పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుంది. ఏంటంటే ఎందుకు ఈ అమర నిరాదేశ? నా పేరు విల్సన్ బాబు అండి. నేను కవిని, జర్నలిస్ట్ని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాషువా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడిని. 2014 సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ని కొత్తది నిర్మిస్తామనే పేరుతోటి పాతదాన్ని పడగొట్టారు. అందులో నాగార్జున స్టడీ సెంటర్ ఉండేది. ఆ నాగార్జున స్టడీ సెంటర్లో ఎస్సీ ఎస్టీ పిల్లలకు సివిల్స్కి గ్రూప్ 1కి ఇటువంటి పోటీ పరీక్షలకి కోచింగ్ ఉచితంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ భవనం పూర్తి చేయలేదు. దాదాపు 6 కోట్లు కావాలి. 2014 నుంచి ఇప్పుడు వరకు 11 సంవత్సరాలుగా అది అట్నే పడి ఉంది. ఇంతవరకు పూర్తి చేయకపోగా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. అదేవిధంగా దాని పక్కనే జాషువా భవన్ కూడా అసంపూర్తిగా నిలిచిపోయింది. ఆ కాంట్రాక్టర్ కూడా ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. కాబట్టి ఈ 2 భవనాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ని ప్లస్ జాషువా భవన్ని వెంటనే నిలిచిపోయిన పనులని ప్రారంభించి పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ అట్నే డాక్టర్ మూకిరి సుధ గారు నాతో పాటు కూర్చున్నారు. ఈ భవన నిర్మాణం ఎప్పుడు చేస్తారో రిటర్న్గా కలెక్టర్ గారు వచ్చి ఇచ్చేంత వరకు మా ప్రాణం పోయినా సరే కూర్చుంటాము. మేము వారం క్రితమే నోటీసుని కలెక్టర్ గారికి ఇచ్చి ఉన్నాము. ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు అధికారులు వచ్చి ఏదో పిచ్చి పిచ్చి మాటలు ఏదో